మాఘ పురాణము 9వ అధ్యాయము. ఈ అధ్యాయములో గంగాజలం యొక్క మహిమ తెలుసుకుందాము. దత్తాత్రేయులు కార్తవీర్యార్జునుతో శివ పూజ మహత్యం గురించి కూడా చెబుతున్నారు. శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుణ్ణి ధ్యానించి వారధిని దాటి రావణ సంహారము చేసెను. హనుమంతుడు కూడాను సముద్రం దాటు ముందు సీతాన్వేషణ సమయములో పరమేశ్వరును ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధముకు బయలుదేరే ముందు శివ పూజ చేసియే యుద్ధ రంగములో ప్రవేశించెను. ఇలా ఎందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము ప్రాప్తించుకొనిరి. స్త్రీలు కూడాను తమ వాంఛలను శివ పూజ ద్వారా ప్రాప్తించుకొనిరి. అంత పవిత్రమైనది శివ పూజ. అటునలే నదులలో గంగా నది పవిత్రమైనది. గంగా జలము విష్ణు పాదము నుండి పుట్టినది, శివుని జటాజూటము నుండి ప్రవహించినది. ఏ నీళ్లను గాని గంగా 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 అని మనము 3 సార్లు తలుచుకొని తలపై చల్లుకున్నచో ఆ నీళ్లు గంగా జలముతో సమానమగును. గంగా జలము విష్ణుమూర్తి ప్రతిరూపము. కొంతకాలము క్రిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులు ఉండిరి. నలుగురుకు కుమార్తెలు ఉండిరి. వారు నిండిన యవ్వనవతులై ఉండిరి. ఆ గ్రామము కోనేటిలో స్నానమాచరించుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను. వారిని చూచి ఆ కన్యలు తమను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివై కమ్మని శపించగా ఆ విద్యార్థియును మీరు కూడా పిశాచములు అగుదురుగాక అని ప్రతిశాపం ఇచ్చెను. వారంతా పిశాచి రూపములో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించుచు ఆహారము దొరుకుతై వాటాలకు పెనుగులాడుకొనుచుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడు కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపము ఎట్లు పోవునని అర్థించిరి. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసములో గయలో ఉన్న త్రివేణి సంగమములో స్నానమాచరించిన వారికున్న పిశాచ రూపము తొలగిపోవునని చెప్పుగా వారట్లు చేయుచటచే ఆ నలుగురును యథారూపము కలిగెను. ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్య మాఘ స్నానమే కారణము. ఇది మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకమునకు వచ్చి గంగా నదిలో స్నానం ఆచరించెను. భార్య మాత్రము స్నానం ఆచరించుటకు వీలు పడదని చెప్పెను. ఆమెకు దైవత్వము నశించిపోయెను. గంధర్వుడు గంధర్వ లోకానికి వెడలిపోయెను. ఆమెను అక్కడే విడిచిపెట్టిపోయెను. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుని చేరెను. తిరిగి కొంతకాలము తర్వాత గంధర్వుడు తన భార్యను పిలుచుకుపోవడానికి వెతుకుచూ అడవులు పట్టెను. తన భార్యని విశ్వామిత్రునితో చూచి విశ్వామిత్రుని కోతిము కామ్మని శపించెను. అతని భార్యను రాయి అయి ఉండిపోమ్మని శపించెను. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖంతో కలియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకుని విశ్వామిత్రుని దగ్గరికి వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చ కామ వాంఛలకు నీవు నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగా నదిలో స్నానం చేసి నీ కమండలముతో నీళ్లు తెచ్చి ఈ పాషాణంపై అంటే రాయిపై కూడా చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి కూడాను పూర్వం వలె గంధర్వ స్త్రీ రూపము దాల్చి గంధర్వ లోకమునకు వెళ్లిపోయెను. విశ్వామిత్రుడు తిరిగి తపస్సుకు వెళ్లిపోయెను.